రామాయణం రాసిన వాల్మీకి ఒక బందిపోటు. అవును. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. ఒక గిరిజన తెగకు చెందిన వ్యక్తి. అసలేం జరిగిందంటే, అత్రి మహర్షి ఒకరోజు అడవి మార్గంలో వెళ్తుండగా రత్నాకరుడు ఎప్పటిలానే అతనిపై దాడి చేసి తన దగ్గర ఉన్నవి దోచుకోవాలని ప్రయత్నించాడు. అత్రి మహర్షి, "ఈ పని నువ్వు నీ కుటుంబ పోషణ కోసమే చేస్తున్నావు కదా! ఈ పాపం నీ కుటుంబం పంచుకుంటుందేమో అడుగు" అంటాడు. "మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీది. నువ్వు ఎలా తెచ్చావో మాకేం తెలుసు? దీనివల్ల వచ్చే ఏ పాపమైనా నువ్వే అనుభవించాలి" అనే సమాధానం విని రత్నాకరుడు తిరిగి అత్రి మహర్షి దగ్గరికి వచ్చి, "నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి" అని అడుగుతాడు. అత్రి మహర్షి ధ్యానం చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. 13 సంవత్సరాల తరువాత తిరిగి అదే మార్గంలో వస్తుంటే రత్నాకరుడు తన పైన చీమల పుట్టలు పెట్టినా తెలుసుకోలేనంతగా ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. చీమల పుట్టలను వాల్మీకం అంటారు. అప్పటి నుంచి రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు. నారద మహర్షి సహాయంతో రాముని చరిత్ర తెలుసుకుని రామాయణం రాశాడు.